లేదా ఆసిఫ్ ముండే సారథ్యం వహిస్తారు. ఇది మాత్రం పక్కా. ఇక మక్కా వేదికగా పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ తుర్కీ అంటే టర్కీ ఈ 3 దేశాలు కలిసి ఒక చారిత్రక ఒప్పందం మీద సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం మీద మరేదైనా దేశం అటాక్ చేస్తే కనుక ఆ 3 దేశాలు కూడా తమపై జరిగిన దాడిగా అవి అనుకుంటాయి, వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తాయి. సో ఇది భారత్కు ఒక రకంగా ఇబ్బందికరమే. అట్ ది సేమ్ టైం ఇంకొక వార్త, ఉగ్రవాద సంస్థ హమాస్ తో ఐఎస్ఐ చేతులు కలిపింది అని చెప్పి. లష్కర్ ఇ తోయిబా ఉండొచ్చు, జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలకి హమాస్ చేత శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు, ఐఎస్ఐ ఇప్పిస్తోంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ కి హమాస్ కి పడదు, భారత్ కి పాకిస్తాన్ కి పడదు. అంటే ఇటువంటి సందర్భంలో భారత్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ తో చేతులు కలపాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర మొసాద్ అనే ఒక పటిష్టమైన ఒక వ్యవస్థ ఉంది కాబట్టి. ఏంటి భారత్ ఇజ్రాయెల్ తో వేసే స్కెచెస్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అంతర్జాతీయ పరిణామాల పరంగా ఇంట్రెస్టింగ్ మూవే. ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా, టర్కీ దేశాలతో కలిసి పాకిస్తాన్ ఒక మిలిటరీ ప్యాక్ట్కు సంతకం చేసింది. అసలు ఈ మక్కా ఒప్పందం ఏంటి అంటే సౌదీ అరేబియా సంపద, టర్కీ డ్రోన్ టెక్నాలజీ, పాకిస్తాన్ అణుశక్తి కలిసి ఏర్పడిన ఈ త్రైపాక్షిక కూటమి వెనుక సీక్రెట్ ఎజెండా ఏంటంటే భారత్కు వ్యతిరేకంగా పాక్ వాడుకోబోతున్న కవచం అనేది ఇప్పుడు ఇది చర్చ. ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్ అని అనుకోవాలి. ఎందుకు ఈ చర్చ వస్తుందంటే అలాగే గాజాలో నెత్తుటేరులు పారించిన హమాస్ ఉగ్రవాదులతో కూడా పాకిస్తాన్ చేతులు కలిపింది. ఇది ఏమైపోయిందంటే భారత్ సరిహద్దుల్లో ఈ ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ఈ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. అందుకేంటంటే ఇంక సింగిల్గా మనం పోరాడలేం భారత్పై అని అలా శక్తిని పోగు చేసుకునే చర్యలకు చేపడుతోంది, వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పుడు జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా నెట్వర్క్ మూలాలు మొత్తం కదిలిపోయాయి. ఐఎస్ఐ పెంచి పోషించిన ఉగ్రవాదం అంతా. ఈ దెబ్బతిన్న పాము మరింత ప్రమాదకరంగా మారుతుంది అంటారు కదా. అలాగే పాకిస్తాన్ ఏం చేసిందంటే దీంతో తన పాత వ్యూహాలకు స్వస్తి చెప్పి ఈ స్మాల్ టెర్రర్ సెల్స్ పేరుతో చిన్న చిన్న ముఠాలుగా విడిపోయి భారత నగరాల్లో అర్బన్ అసాల్ట్ టాక్టిక్స్ పేరుతో రక్తం పారించాలని ప్లాన్ వేసింది. మరి నగరాల్లో దాడులు చేయటం, ఆన్లైన్ ద్వారా యువతను రెచ్చగొట్టడం లో సిద్ధాస్తులు ఎవరు అన్నది కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్ మీద కన్నుపడింది. ఇప్పుడు హమాస్ని మనకు వ్యతిరేకంగా వాడుకోబోతోంది. అలాగే గాజాలో మనం చూసాం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కళ్ళలో దుమ్ము కొట్టి అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా దాడులు చేసిన అనుభవం హమాస్ సొంతం. ఇప్పుడు హమాస్ నెట్వర్క్తో ఐఎస్ఐ చేతులు కలిపిన నేపథ్యంలో వీళ్ళు పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్, లష్కర్ కమాండర్లకు ఈ గాజా స్టైల్ అర్బన్ వార్ఫేర్ శిక్షణ ఇప్పించేందుకు పాకిస్తాన్ ప్రణాళికలు వేస్తుందనేది ఇప్పుడు బయటపడుతున్న వాస్తవం. ఈ సైబర్ స్పేస్ వేదికగా భారతీయ యువతను అట్రాక్ట్ చేయటం, నెట్వర్క్ పరిధిని నగరాలకు విస్తరించడం అనేది ఇక్కడ వీళ్ళు చెబుతున్నది. అయితే ఈ కథ ఇక్కడతో ఆగిపోలేదు. అసలైన పొలిటికల్ డ్రామా అంతర్జాతీయ రాజకీయాల్లో మొదలైంది. ఆగస్టు 7వ తేదీన నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కా వేదికగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసఫ్ తయ్యబ్ ఎర్డోగాన్లు ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ ఒప్పందం నాటో కూటమిలో శక్తివంతమైన ఆర్టికల్ 5ను గుర్తు చేస్తోంది. దీని ప్రకారం ఈ 3 దేశాలు ఏ ఒక్కరిపై ఇతర దేశం దాడి చేసినా అది ముగ్గురిపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడి సైనిక ప్రతిదాడిగా చేస్తారు. ఇది పశ్చిమేషియాలో ఇరాన్ సంక్షోభాన్ని తట్టుకోవడానికి చేసుకున్న ఒప్పందంగా కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం భారత్కు వ్యతిరేకంగా ఒక డిఫెన్స్ షీల్డ్గా దీన్ని వాడుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ఈ త్రైపాక్షిక కూటమి వల్ల సౌదీ అరేబియా దగ్గర ఉన్న అపరిమితమైన $1 సంపద, మరోవైపు టర్కీ దగ్గర ఉన్న అత్యాధునిక డ్రోన్ను మరి ఎయిర్ డిఫెన్స్ సాంకేతికత, పాకిస్తాన్ సైనిక బలం మరియు అణు సామర్థ్యం, వీటన్నిటినీ ఒకే వేదికపై రావడం అనేది దక్షిణాసియా భౌగోళిక భద్రతకు మాత్రం ఒక పెద్ద సవాలు. టర్కీ తన అంతర్జాతీయ ప్రాబల్యం కోసం పాక్ను వాడుకుంటుంటే పాక్ మాత్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ కూటమిని వాడుకుంటుంది అన్నది వాస్తవం. అయితే విశ్రాంత ఆర్మీ కమాండర్ జనరల్ రాజ్ శుక్లా ప్రస్తావించిన అంశాన్ని కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే భారత్ ఈ ముప్పును తిప్పికొట్టడానికి చిరకాలం ఇతర దేశమైన ఇజ్రాయెల్తో చేతులు కలపాల్సి ఉంది. హైటెక్ డ్రోన్లు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విభాగాల్లో ఇండో ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్తో తేరుకోలేక పాకిస్తాన్ ఇలాంటి కుయ్యక్తులకు పాల్పడుతోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు ఎంతమంది కలిసినా
10 మంది వచ్చినా అంటారు కదా, షేర్ ఖాన్ ఒక్కరు కాదు ఒక్కొక్కరు రమ్మని ఒక డైలాగ్ ఉంది కదా, అలాగే భారత్కు అప్పుడులాగా భారత్ని తక్కువ అంచనా వేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సౌదీతో భారత్కు ఉన్న సంబంధాలు కూడా ఉన్నాయి. సౌదీ అంత ఈజీగా ఈ కూటమిని భారత్పై ప్రయోగించాలనే ప్రయత్నం కూడా చేయదు. దానివల్ల ఎంత నష్టమో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కంటే బాగా తెలుసు, ట్రేడ్స్ పరంగా మిగతా పరంగా. రెండోది టర్కీ మనకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా డ్రోన్లు మిగతా టెక్నాలజీని పాకిస్తాన్కి ఇచ్చింది. కానీ టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ స్పందించింది భారతదేశం, టర్కీలో వరదలు వచ్చినప్పుడు స్పందించింది భారతదేశం, టర్కీకి ఎప్పుడు కూడా ఆపన్నస్తం అందించింది భారతదేశం. అంటే భారత్ ఎప్పుడు కూడా జియో పాలిటిక్స్ పరంగా ఒక దౌత్య నీతిని ప్రదర్శిస్తూనే ఉంది. కానీ ఈ దేశాలు అలాగే పాకిస్తాను వీళ్ళు కుట్రలు కుయుక్తులు కలవడము విడిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సౌదీ పైన ఇజ్రాయిల్ ఇరాన్ దాడులు చేసింది, పాకిస్తాన్ ఏం అడ్డుకోగలిగింది? పాకిస్తాన్కి ఏం శక్తి ఉంది? సౌదీలో సంపద ఉంది కాబట్టి వాళ్ళని కలుపుకున్నారు, టర్కీలో టెక్నాలజీ ఉంది కాబట్టి కలుపుకున్నారు. అదే దీనికి ఒకటే సూత్రం. ఎందుకంటే ఖచ్చితంగా అంటారు కదా ప్రతిదానికి ఒక మందు ఉంటుందని. అందుకు ఇక్కడ ఇజ్రాయిల్ భారత్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం ఎప్పుడు వ్యవహరించలేదు. మొన్న యుద్ధ సమయంలో కూడా సమయం పాటించాలన్నాం, కానీ ఇజ్రాయెల్ నువ్వు చేస్తుంది తప్పు, ఇరాన్ చేస్తుంది తప్పు అని మనం అనలేదు. అలాగే ఖమేనీ అంత్యక్రియలు కూడా భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. అందుకు ఇజ్రాయెల్ భారత్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ సంబంధాలను మెరుగుపరుచుకొని టెక్నాలజీని మనం వాడుకునే విధానాన్ని పెంపొందించుకుంటే వీళ్ళందరూ అంటారు కదా జూజీబీ అంటారు కదా, భారత్ వ్యూహం ముందు భారత్ను ఎదుర్కొనే ముందు వీళ్ళు ఎంతమంది కలిసినా అది జూజీబీఏ. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాల గురించి చాలా డీటెయిల్డ్ గా అందించినందుకు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.